కాసేపట్లో గాజువాకకు చేరుకొనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారాయన. ఇప్పటికే వేలాదిగా జనం గాజువాకలో సందడిగా నెలకొంది. అక్కా చెల్లెమ్మలు సైతం అక్కడికి చేరుకున్నారు. జననేతపై అభిమానంతో భారీగా అక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. జై జగన్ నినాదాలతో పాత గాజువాక సెంటర్ హోరెత్తుతోంది. యువత డాన్స్ చేస్తూ ఉత్సాహంతో కేరింతలు కొడుతున్న దృశ్యాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. గాజువాక నుంచి పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నాయుడు, చెప్పండి, తమ జననేతను చూసేందుకు పెద్ద ఎత్తున చేరుకున్న జనంతో జన ప్రవాహం అక్కడ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఎట్లాంటి వాతావరణం ఉంది? ఏమనుకుంటున్నారు స్థానికులు? డీటెయిల్స్ ఏంటి? గాజువాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సీఎం వైఎస్ జగన్ ఈ సభలో పాల్గొని ప్రసంగించున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గాజువాక వస్తున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేందుకు వేలాదిగా అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా కూడా తరలి వచ్చారు. పాత గాజువాక సెంటర్లో పిలిచినట్లయితే మొత్తం ఇసుకేస్తే రాలినంత జనాలు వచ్చారు. ఇప్పటి వరకు కూడా గాజువాక చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఈ సభ జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా సీఎం జగన్ను దీవించేందుకు, ఆశీర్వదించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని, అలాగే మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, అటువంటి జగన్మోహన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా మద్దతు తెలపడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సభకు హాజరైన కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు? ఇసుకేస్తే రాలేనంత జనసంద్రంగా గాజువాక సెంటర్ ఏ విధంగా మారిందనే విషయాలను అడిగి వారి మాట్లాడుతున్నారు. ఎలా ఉంది జనాలు చూస్తుంటే? జగన్మోహన్ రెడ్డి గారు మరికాసేపట్లో రాబోతున్నారు. ఆయన ప్రసంగం ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు గాజువాక నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడకు వచ్చిన అశేష జనాలు, ఈ జనాలంతటినీ చూసి రేపు జరగబోయే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి రెడీగా ఉంది. అలాగే ఈరోజు ఈ గాజువాక నియోజకవర్గంలో ఈ భారీ సభకి విచ్చేసిన జనాలంతా కూడా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్లో ఉపాధి కోల్పోయి, స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి కోల్పోయి ఎంతో బాధపడుతున్న టైంలో స్టీల్ ప్లాంట్ రావడం, ఈ స్టీల్ ప్లాంట్లో ప్రతి ఒక్కరికి 6 నెంబర్ ఇచ్చి 6 నెంబర్ మీద జాబు ఇవ్వడం, 6 నెంబరు ఇంకా మిగిలిన వారికి కూడా కాంట్రాక్ట్ వర్కర్లని చేర్చిన ఘనత కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే మొన్న 2019లో ఎలక్షన్లు గెలిచిన తర్వాత స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి పదంలో నడపడం అయితేనేవి, రేపు రాబోయే తరంలో కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఆ కృషి కూడా ఫలిస్తుందని మేమందరమే భావించి ఈరోజు ఈ యొక్క సభకి విచ్చేయడం జరిగినది. చంద్రబాబు నాయుడు కొన్ని సంక్షేమ పథకాలు తాలూకా నగదు ప్రజలకు అందకుండా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాడు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకు చంద్రబాబుని ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు నగదు అందకుండా ఎన్నికల కమిషన్కి లేఖలు రాస్తున్నాడు, ప్రజలకి సంక్షేమ పథకాల తాలూకా నగదు అందకుండా. ఎందుకు ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అందకూడదు, ప్రజలు ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చేశారని నిరూపించడం కోసం తన మీడియాను పెట్టుకొని ఏదో కళ్ళుబళ్ళు మాటలు చెప్పించి జనాల్లోకి తీసుకెళ్లాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. జనాలకు అందరికీ తెలుసు, కావాలనే చంద్రబాబు నాయుడు గారు ఈ కుదక్తరాన్ని పండి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించి ఇవాళ ప్రతి పెన్షన్దారులకు కానీ ఎవరికి కానీ వితంతులకు కానీ పెన్షన్లు అనుకుంటా బ్యాంకులను తిరిగి ఇవాళ చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అలా చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ ప్రజలకు తెలుసు. ప్రజలు తిన్నారు కనుక ఖచ్చితంగా రుణం తీర్చుకోవడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి, ఈ రోజు అమర్నాథ్ గారిని ఇక్కడ గెలిపించడానికి ప్రజలంతా, గాజువాక ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అంతా కూడా ఈ రోజు ఎప్పుడు వస్తుందా 13వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పేరు గుర్తుపై ఎప్పుడైద్దాం ఓటు అని అందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కళ్ళబడిన మాట ఎవరు నమ్మరు. జై జగన్. కులాలకు, మతాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల తాలూకు ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి? ఈ యొక్క పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి మనం జగన్మోహన్ రెడ్డికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 50 మంది ప్రజానీకం కూడా ఈ యొక్క పేద ప్రజలకి ఇచ్చిన పథకాలు కూడా పెన్షన్లని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ చేయించి నిమ్మగడ్డ ప్రసాద్తో కేసులు వేయించి ముసలాళ్ళని కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశాసుగా నిలబడే జగన్ని అనేక పథకాలు ఇచ్చి అనేక విధాలుగా ఈ గాజువాక నియోజకవర్గంలో కూడా అమర్నాథ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని 50 మంది కూడా ఈ ప్రజానీకాన్ని కూడా జగన్మోహన్ ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళ కోరుకుంటున్నాం. నేను మంచి చేస్తేనే ఓటు వేయండి అని చెప్పగలిగే నాయకుడిని మీరు గతంలో ఎప్పుడైనా చూసారో? ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ విధంగా మాట్లాడుతుంటారు అనుకుంటున్నారా? నేను చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ గాజువాక ప్రజలందరూ అమర్ గారిని కోరుకుంటున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి మేమందరం ఈ గాజువాక ప్రజలందరూ మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని అందరూ